హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆటోబాస్ సిరీస్ ఎపిసోడ్ 2. మరి ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చినాయి. అవేంటో నేను మీతో షేర్ చేసుకుంటా. దానికన్నా ముందు ఎవరైనా సరే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే బేసిక్ ఏంటంటే మనము ఆటోబాస్ అని చెప్పేసి ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఈ సిరీస్లో ఏముంటుందంటే లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. అది కార్స్ గురించి కావచ్చు, బైక్స్ గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే మన ఆటోమొబైల్ సెక్టర్లో లేటెస్ట్ న్యూస్ గురించి అయితే నేను ప్రతి ట్యూస్డే అండ్ ప్రతి సాటర్డే మీ ముందుకు ఒక వీడియో అయితే తీసుకొస్తాను. సో ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క అప్డేట్ గురించి అయితే మాట్లాడతా. సో దీనివల్ల ఏంటంటే మీకు ఆటోమొబైల్ సెక్టర్లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో మరి మీకు ఆటోమొబైల్స్ గురించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా కూడా ఈ వీడియోస్ చూస్తే మీకైతే తెలిసిపోతుంది. అండ్ ఇంకో చిన్న విషయం ఏంటంటే మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది, ఏదైనా కార్ గురించి కానీ లేకపోతే ఏదైనా బైక్ గురించి ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, సో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఆ కామెంట్కి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్కి అంత మంచి రీచ్ అయితే రాలేదు. ఎందుకంటే నార్మల్ రివ్యూస్ వేరు, ఈ ఆటోబాస్ సిరీస్ వేరు. రివ్యూస్ అంటే మనకు ట్రెండింగ్ టాపిక్ కాబట్టి దానికి 20,000 వ్యూస్ 30,000 వ్యూస్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. కాకపోతే ఈ ఆటోబాస్ సిరీస్ ఏంటంటే ఇది మనకు లేటెస్ట్ అప్డేట్స్ గురించి కాబట్టి రీచ్ అయితే చాలా మెల్లిమెల్లిగా అయితే గ్రో అవుతుంది. సో దానికోసమే మీరందరూ అయితే ఈ ఆటోబాస్ సిరీస్ అయితే సపోర్ట్ చేయాలి. అండ్ నా నుంచి అయితే ఈ వీడియోకి 300 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో కంపల్సరీ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి అయితే చూడండి. అండ్ అలానే మన ఛానల్ని అయితే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రెనాల్డ్ నుంచి మనం ఇది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాము. అదేంటంటే రెనాల్డ్ కైగర్ యొక్క ఫేస్ లిఫ్ట్. మరి ఈ రెనాల్డ్ కైగర్ యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే 24th ఆగస్ట్ రోజు అఫీషియల్గా లాంచ్ అవబోతుంది. సో రీసెంట్గా మనం చూసినాము రెనాల్డ్ ట్రైబర్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది. సో దాంట్లో మనం చాలా పెద్ద డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఇంజన్. వాళ్ళు ఆ ఇంజన్ కాకుండా దాంట్లో టర్బో ఇంజన్ తీసుకొచ్చింటే అసలు చాలా బాగా హిట్ అయితే అవుతుండే. సో వాళ్ళ తీసుకురాకుండా ఓన్లీ కాస్మెటిక్స్ చేంజ్ అండ్ అలానే డిజైన్ చేంజ్ అయితే చేశారు. సేమ్ అదే విధంగా కైగర్లో కూడా అదే కాస్మెటిక్స్ చేంజ్ అండ్ అలానే ఫ్రంట్ డిజైన్ అండ్ రియర్ డిజైన్ చేంజ్ అయితే తీసుకొస్తున్నారు. అంతేగాని ఇంజన్లో మాత్రం ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సేమ్ అదే ఇంజన్ అయితే వీళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారు. సో ఈ కార్ లాంచ్ అయినాక సేమ్ అదే ఇంజన్ ఉందా లేకపోతే మనం చేంజెస్ చేశారా అండ్ ఏమేమి కొత్త ఫీచర్స్ వచ్చినాయో మనం మాట్లాడుకుందాం. అండ్ అలానే రెనాల్డ్ ట్రైబర్లో మనకు అథెంటిక్ అని, ఎమోషన్ అని, టెక్నో అని ఇలా మనకు వేరియంట్స్ ఉన్నాయి కదా. సేమ్ అదే విధంగా ఈ రెనాల్డ్ కైగర్లో కూడా అథెంటిక్ అని, ఎవల్యూషన్ అని, టెక్నో అని, ఎమోషన్ అని సేమ్ అదే పేర్లు ఇక్కడ కూడా తీసుకొని వస్తున్నారు. సో ఇది రెనాల్డ్ నుంచి అప్డేట్. మరి ఈ అప్డేట్ ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఓలా నుంచి మనకు కొత్త స్కూటీ అయితే లాంచ్ అవబోతుంది. అదే ఓలా S1 Pro స్పోర్ట్. సో మరి ఇది S1 Proకి అప్డేటెడ్ వర్షన్ అనమాట. సో ఓలా S1 Pro స్పోర్ట్. ఈ స్కూటీ వచ్చేసరికి 13 kWh మోటార్తో అయితే వస్తుంది. అండ్ అలానే ఈ స్కూటీ యొక్క రేంజ్ వచ్చేసరికి 320 కిలోమీటర్స్. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి అస్సలు ఊహించలేరు, అది 152 km/h. అవునండి, 152 km/h దీని ఒక టాప్ స్పీడ్. అండ్ దీని ఒక ప్రైస్ వచ్చేసరికి 1.5 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో మరి దీని ఒక డెలివరీస్ వచ్చేసరికి జనవరి 2026లో అయితే ఇవ్వచ్చు. అండ్ ఈ స్కూటీలో ఇంకో మెయిన్ పాయింట్, బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే దీంట్లో మనకు అడాస్ వస్తుంది. అవునండి, ఫస్ట్ టైం మనకు స్కూటీలో అడాస్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. మరి ఈ అడాస్ ఫీచర్లు మనకి ఏమేమి ఉన్నాయంటే కొల్యూషన్ వార్నింగ్స్, బ్లైండ్ స్పాట్ అలర్ట్స్, దాంతోపాటు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ట్రాఫిక్ రికగ్నైజేషన్, స్పీడ్ అలర్ట్స్ అయితే ఉంటాయి. ఇలా మనకు చాలా వరకు అడాస్ ఫీచర్స్ అయితే ఈ స్కూటీలో ఇంక్లూడ్ చేశారు. మరి ఈ అప్డేట్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇది ఫైనల్గా ఓలా S1 Pro స్పోర్ట్ గురించి. సో థర్డ్ న్యూస్ వచ్చేసరికి ఇదైతే చాలా మంచి న్యూస్ అనమాట. సో ఈ న్యూస్కి అయితే నేను చాలా వరకు హ్యాపీగా అయితే ఉన్నా. అదేంటంటే చిన్న కార్స్ పైన అండ్ అలానే చిన్న బైక్స్ పైన, అంటే లైక్ స్మాల్ కార్స్ అండ్ స్మాల్ బైక్స్ పైన ట్యాక్స్ని అయితే రెడ్యూస్ చేస్తున్నారు, అంటే GSTని అయితే రెడ్యూస్ చేస్తున్నారు. సో మరి ఇంతకుముందుకు స్మాల్ కార్స్ అంటే 1200cc పెట్రోల్ ఇంజన్ కానీ, LPG ఇంజన్ కానీ, CNG ఇంజన్ కానీ, డీజిల్ వచ్చేసరికి 1500cc ఇంజన్. దీనికన్నా తక్కువ ఉన్న ఇంజన్స్ అండ్ అలానే 4 మీటర్స్ కన్నా తక్కువ ఉన్న కార్స్కి 28% GST అయితే ఉండే. సో మరి ఆ 28% GSTని ఇప్పుడు వాళ్ళు 18% GSTకి తీసుకొస్తున్నారు. అంటే 28% ఉన్న GSTని ఇప్పుడు 18%కి అయితే తీసుకొస్తున్నారు యూనియన్ గవర్నమెంట్. సో మరి దీనివల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే చాలా వరకు కార్స్ పైన కాస్ట్ కటింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే ట్యాక్స్ మనకు చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయింది కాబట్టి కార్స్ పైన కూడా మనకు చాలా వరకు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే పెద్ద కార్స్కి అంటే 1500cc కార్స్కి, 2000cc కార్స్కి ఇంత ముందుకు 50% ట్యాక్స్ అయితే ఉండే. అంటే 28% GST ఉండే అండ్ అలానే 22% సెస్ అయితే ఉండే. ఆ రెండు కలుపుకొని మనకు ఓవరాల్గా 50% అయితే ఉండే. ఇప్పుడు మనకు ఆ 50% కాస్త 40%కి అయితే తీసుకొచ్చారు. ఇవన్నీ ఇంకా ఇంప్లిమెంట్లోకి అయితే రాలేదు. సో ఫర్దర్గా అయితే ఇవన్నీ ఇంప్లిమెంట్లోకి వస్తాయి. సో ఒకసారి అవి ఇంప్లిమెంట్కి వచ్చాక నేను మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ అలానే బైక్ విషయం కూడా 350cc బైక్ చూసుకున్నట్టయితే దానికి కూడా 28% ట్యాక్స్ అయితే ఉండే. ఇప్పుడు అది 28% ట్యాక్స్ నుంచి మళ్ళీ 18%కి అయితే వచ్చేసింది. సో ఫర్దర్గా ఈ ట్యాక్స్ పైన ఏమైనా న్యూస్ వస్తే నేను మీకైతే అప్డేట్ చేస్తాను. అండ్ ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి టయోటా నుంచి. టయోటా గ్లాన్జా పైన మనకు 12,000 ప్రైస్ హైక్ అయితే వచ్చింది.
సో మరి ఈ 12,000 అనేది అన్ని వేరియంట్స్ పైన అయితే కాదు, ఓన్లీ సెలెక్టెడ్ వేరియంట్స్ పైన మాత్రమే ఈ 12,000 హైక్ అయితే వచ్చింది. లైక్ కొన్ని వేరియంట్స్ పైన 12,000 ఉంది, కొన్ని వేరియంట్స్ పైన 7,000 ఉంది, కొన్ని వేరియంట్స్ పైన 8,000 ఉంది. ఇలా మనకు ఓవరాల్గా 12,000 వరకు హైక్ అయితే వచ్చింది. అండ్ అలానే ఎయితర్ రిస్టా అండ్ అలానే 450 సిరీస్లో మనకు ప్రైస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఇది ఓన్లీ బ్యాస్ స్కీమ్ పైన తీసుకున్న వాళ్ళకి మాత్రమే, అంటే బ్యాస్ అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డిస్కౌంట్ అయితే వస్తుంది. మరి అదేంటంటే ఇప్పుడు ఎయితర్ రిస్టా 76,000కి అయితే వస్తుంది, అండ్ అలానే 450 సిరీస్ అయితే 85,000కి అయితే వస్తున్నాయి. మరి ఈ ప్రైజెస్ అయితే ఎవరైతే బ్యాస్ స్కీమ్లో తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో బ్యాస్ స్కీమ్ అంటే ఏంటంటే స్కూటీని మనము కంప్లీట్గా కొనుక్కోకుండా బ్యాటరీ యాజ్ అ సర్వీస్, అంటే స్కూటీ మాత్రమే కొనుక్కొని బ్యాటరీని మనం సర్వీస్ లాగా తీసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే 1 కిలోమీటర్కి ఏదర్ కంపెనీ వాళ్ళు 1 రూపీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో పర్ మంత్ మినిమం 1000 కిలోమీటర్స్ అయితే ఉండాలి. అండ్ అలానే ఈ బ్యాస్ స్కీమ్ని 48 మంత్స్ వరకు అయితే ఇస్తున్నారు. సో దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఓన్లీ స్కూటీ మాత్రమే కొంటున్నాము, అది కూడా తక్కువ ప్రైస్లో. అండ్ అలానే బ్యాటరీని మనము సర్వీస్ లాగా తీసుకుంటున్నాము. బ్యాటరీకి ఏమైనా ఇష్యూ వస్తే వాళ్ళు కంప్లీట్గా మళ్ళీ రీప్లేస్ అయితే చేస్తారు. సో ఇదన్నమాట ఏదర్ గురించి. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి హీరో నుంచి మనకి ఇప్పుడు కొత్త గ్లామర్ 125cc అయితే వస్తుంది. సో ఇది మరి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్లామర్లో మనకు 350cc బైక్ లేకపోతే 1000cc బైక్లో ఉండే ఫీచర్స్ అయితే ఈ గ్లామర్ బైక్లో తీసుకొస్తున్నారు. సో అవేంటంటే క్రూయిజ్ కంట్రోల్ అనేది మనకు పెద్ద సీసీ బైక్లో కూడా చాలా వరకు అయితే చూడము. కానీ ఇప్పుడు ఈ 125cc సెగ్మెంట్లో ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్గా మనకు ఈ క్రూయిజ్ కంట్రోల్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ అలానే కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ బైక్ యొక్క గ్రాఫిక్స్ అయితే కంప్లీట్గా చేంజ్ చేశారనమాట. అండ్ అలానే దీని ఒక టైల్ ల్యాంప్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ 250R ఉంది కదా, సో దాని ఒక టైల్ ల్యాంపే ఈ బైక్ కూడా ఇస్తున్నారు. అండ్ అలానే స్టిక్కరింగ్ కూడా మనకు కంప్లీట్గా చేంజ్ చేశారనమాట. సో ఈ బైక్ ఒక లాంచ్ వచ్చేసరికి ఆగస్ట్ 19th, అంటే ఈ రోజే. మోస్ట్లీ ఈ వీడియో వచ్చే టైంకి ఆ బైక్ లాంచ్ కూడా అయిపోయి ఉంటుంది. సో వన్స్ ఒకసారి ఆ బైక్ లాంచ్ అయినాక మనము దాని గురించి ఉన్న కంప్లీట్ స్పెక్స్ అయితే తెలుసుకుందాం. సో ఇదండి ఫైనల్గా ఆటోబాస్ ఎపిసోడ్ 2. సో మరి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.